నరదృష్టిని పోగొట్టే కూష్మాండ దీపం. భక్తులు ఎవరైనా ఇలా వెలిగిస్తే మీ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కూష్మాండ దీపం అంటే ఏమిటి? అది ఎలా వెలిగించాలి? ఈ కూష్మాండ దీపాన్ని ఎందుకు వెలిగించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. భగవంతునికి పూజల్లో దీపారాధనకు విశిష్టమైన స్థానం కలిగి ఉంటుంది. అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చెయ్యాలని మన శాస్త్రం చెబుతోంది. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం, కార్తీక మాసంలో పెట్టే ఉసిరిక దీపం, ఇవన్నీ కూడా ఆ కోవకు చెందినవి. అలాగే మరో ప్రత్యేక దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కూష్మాండం అంటే, కూష్మాండం అనగా గుమ్మడికాయ. హిందూ సాంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది అని అర్థం. కూష్మాండ దీపం యొక్క విశిష్టత ఏమిటంటే, ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శనిదోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం, పిల్లలు మాట వినకపోవడం, సంతానం కలగకపోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు ఆ కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు. క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం కూడా. ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. కావలసిందల్లా కేవలం భక్తి, శ్రద్ధ మాత్రమే. ఈ కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే, ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే. ఒక చిన్న బూడిది గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి ఆ గింజలు, పిక్కలన్నీ కూడా తీసేసి లోపల ఏమీ లేకుండా దొల్లగా చేసుకోవాలి. ఆ తరువాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద వత్తులను 2 వేసి దీపాన్ని వెలిగించాలి. అనంతరం పంచోపచార పూజలు నిష్టగా జరిపించాలి. దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవ అష్టకం 11 సార్లు భక్తితో చదవాలి. ఈ కూష్మాండ దీపారాధన ఎప్పుడు చేయాలి అంటే, కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనస్సులోని ఆ కోరికను విన్నవించి ఉదయం 4:30 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఈ పూజను చెయ్యాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు, ధనయోగం కోసం అష్టమి రోజున తప్పకుండా ఈ పూజ చేయాలి. పలుకుబడి, పరపతి, జనాకర్షణ కోరుకునేవారు కూడా ఈ అమావాస్య రోజున ఈ పూజను చెయ్యాలి. మొత్తానికి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన తప్పకుండా చేయాలి. ఆ కూష్మాండ దీపారాధన అనంతరం ప్రసాదంగా ఎండు ఖర్జూరాన్ని సమర్పించాలి. గుర్తుంచుకోవాలి అందరూ, ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు. దీపారాధనే దైవంగా భావించి పూజించుకోవాలి. కూష్మాండ దీపాన్ని వెలిగించే ముందు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనాన్ని చెయ్యాలి. ఈ కూష్మాండ దీపారాధన ఫలం ఏ విధంగా వస్తుంది అంటే, నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గ్రహవాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో ఈ కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీతమైన జన ఆకర్షణ పెరుగుతుంది. భక్తులందరూ కూడా నియమనిష్టలతో ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుదాం. ఓం అస్తు.